హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి నేను బిగ్ బాస్ ఎలిమినేషన్ అప్డేట్ గురించి చెప్దామని వచ్చానండి. అండ్ ఈ వారం మన హౌస్ నుంచి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది హరీష్. అండ్ మీలో ఎంతమంది హరీష్ వెళ్ళిపోవడం లైక్ కరెక్ట్ అనుకుంటున్నారు, లేదు తను ఇంకా ఉండాలి అనుకుంటున్నారో కింద కామెంట్స్ చేయండి. అండ్ తన గేమ్ గురించి మాట్లాడుకుంటే, తను స్టార్టింగ్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు కొంచెం అందరిలో కన్నా డిఫరెంట్గా కనిపించాడండి. లైక్ మాస్క్ పెట్టుకొని రావడం కానీ జడ్జెస్ దగ్గర ఫస్ట్ టైము. తర్వాత టాస్క్స్లో కూడా తనకి హెయిర్ ట్రిమ్ చేసుకోమన్నప్పుడు మొత్తం సగం సగం గుండు చేసుకోవడం కానీ మొత్తం డిఫరెంట్. అలా చేసుకోవడం కూడా కొంచెం కష్టమే. ఎందుకంటే మొత్తం గుండు చేసుకోమంటే చేసుకుంటారు, కానీ హాఫ్ హెయిర్ తీయమంటే కూడా తను ఏమాత్రం ఆలోచించకంటే వెంటనే తీసేశారు. కొంచెం స్పెషల్గా కనిపించాడు ఉన్న కంటెస్టెంట్స్ అందరిలోనూ. అండ్ బిగ్ బాస్ కొంచెం మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది ప్రజెంట్ అదైతే చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్కి వచ్చాడో తన గేమ్ అంతా తన సొంత డబ్బా కొట్టుకోవడం కానీ, లేదా ఇలా ఒంటరిగా ఉంటున్నట్టు కార్నర్ చేస్తున్నట్టు అందరికీ చూపించుకోవడం కానీ, లేకపోతే ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్స్లో ఎవరినో ఒకరిని ఇమిటేట్ చేయడం, లైక్ కౌశల్ని ఇమిటేట్ చేయడం, ఇలా చేసుకుంటూ వచ్చారే తప్పితే తన గేమ్ ఆడడం అసలు అలాదంతా ఇంకా అలా చేయడం వల్ల ఎలిమినేషన్ అవ్వడాన్ని మేము అనుకుంటున్నాము. తను కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంటే, ఇండిపెండెంట్గా కూడా ఆడుతున్నాడు, గేమ్ కూడా గట్టిగా ఆడగలే కంటెస్టెంట్ హరీష్. బట్ ఎప్పుడైతే ఇంకా తను సొంత డబ్బా కొట్టుకోవడం, లేకపోతే ఇలాగా ప్రీవియస్ సీజన్స్ లాగా చేయడం, ఇదంతా కూడా ఆడియన్స్కి అస్సలు నచ్చలేదు. దాంతో ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేషన్ అయిపోయారు హరీష్. అండ్ మీలో ఎవరైతే అది కరెక్ట్ అనుకుంటున్నారో కింద కామెంట్స్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.